శాంతి. ఈరోజు శివబాబా యొక్క మధుర మహావాక్యాలలో బాబా అన్నారు, నేను పరంధామం నుంచి ఎప్పుడైతే బ్రహ్మతనులో ప్రవేశిస్తానో బ్రహ్మ బాబా నాకు నందిలాగా ఉన్నారు, నా రథము. మరి నేను రోజంతా రథంపై కూర్చుంటానా అని అడిగారు. రెండోది తన అనుభవం చెప్పారు. పరంధామాన్ని, ఆ బేహద్ స్థానాన్ని వదిలేసి నేను హద్దు ఒక శరీరంలో రావడం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు అని పిల్లలకి ఈరోజు ఆ విషయం అర్థం చేయించారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈరోజు మురళిలో ఆ విషయము బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, రెండోది కొందరు పిల్లలు బాబాతో అంటారు, బాబా ఇంట్లో లౌకిక పిల్లలు విసిగించుతారు, మరి కొన్నిసార్లు పిల్లలకు కొట్టాల్సి వస్తుంది, మరి ఎలా మా లెక్కాచారం అనేది అడిగితే ఆ విషయం కూడా ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఈరోజు బాబా విశేషంగా పిల్లలను స్టూడెంట్ రూపంలో చూస్తూ, గాడ్లీ స్టూడెంట్ ఏ విధంగా చదవాలి, స్టూడెంట్ అంటేనే ఎలా వాళ్లకు లక్ష్యం ఎప్పుడు గుర్తుంటుంది, మరి మీరు కూడా గాడ్లీ స్టూడెంట్స్, మీకు మీ లక్ష్యం ఎప్పుడు గుర్తుంటుందా అనేది పిల్లలకు చెక్ చేయమన్నారు. దాంతోపాటు అదృష్టం అనేది మేల్కుంటే అప్పుడు పిల్లల యొక్క పురుషార్థం ఎలా ఉంటుంది తెలుసా అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మురళి యొక్క విశేషమైన అంశాలను చూద్దాం. ఈరోజు మురళి డేటు జూలై 6, 2020. సారంలో బాబా అంటున్నారు, మీఠే బచ్చే సదైవ ఖుషీ మే రహో కి హమే కౌన్ పఢాతా హై. మధురమైన పిల్లలు, ఎల్లప్పుడూ సంతోషంలో ఉండండి, మాకు ఎవరు చదువు చెప్తున్నారు అని. తో యహ భీ మన్మనాభావ హై. ఇంకా ఇది కూడా శివబాబాను గుర్తు చేయడమే అని చెప్తున్నారు. తుమ్హే ఖుషీ హై కి కల్ హమ్ పత్థర్ బుద్ధి థే, ఆజ్ పారస్ బుద్ధి బనే హై. రెండో విషయము సంతోషంలో ఉండడానికి ఏంటది, ముందు మనము ఎలా ఉంటే రాతి బుద్ధిలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అయిపోయాము, పారస బుద్ధి అయ్యాము. అందుకోసం కూడా పిల్లలకు సంతోషం ఉండాలి. ఒక సంతోషానికి కారణం ఏంటన్నారు బాబా, మనకు ఎవరు చదువు చెప్తున్నారు, ఈ విషయం కూడా గుర్తు ఉంటే చాలా సంతోషకరమైన విషయము. ఇది కూడా మన్మనాభవమే. రెండో విషయం ఏమన్నారు బాబా, ఇప్పుడు మనము రాతి బుద్ధి నుంచి పారస్ బుద్ధిగా అవుతున్నాము. అందుకోసం కూడా పిల్లలకు ఎంతో సంతోషం అనేది ఉండాలి. మళ్ళీ ప్రశ్న అడిగారు బాబా, తక్దీర్ ఖుల్నే కా ఆధార్ క్యా హై. అదృష్టము మేల్కొలవాలి, దానికి ఆధారం ఏంటి? జవాబు ఇచ్చారు బాబా, నిశ్చయము. అంటే ఎవరికి ఎంత నిశ్చయం ఉంటే వాళ్ళు తన అదృష్టాన్ని అంత ఉన్నతంగా చేసుకుంటున్నట్లు. నిశ్చయం తక్కువ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నట్లు, వాళ్ళ అదృష్టం అనేది ఎందుకు అంత ఉన్నతంగా ఎందుకు పోదు, ఎందుకు వాళ్ళ అదృష్టం ఎదగదు, వాళ్ళ పురుషార్థం అనేది ఎలా ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. నిశ్చయం తక్కువ ఉంటే పురుషార్థం ఎలా చేస్తారు, నిశ్చయం ఎక్కువ ఉన్న పిల్లలు పురుషార్థం ఎలా చేస్తారు? బాబా అన్నారు, అగర్ తక్దీర్ ఖుల్నే మే దేరీ హోగి తో లగడాతే రహేంగే. అదృష్టం మేల్కోవడంలో ఇంకా టైం ఉంది, అదృష్టం అనేది ఇంకా మేల్కోలేదు. అటువంటి పిల్లలు కుంటివాళ్లాగా పురుషార్థం చేస్తారు. నిశ్చయ బుద్ధి వాళ్ళెలా పురుషార్థం చేస్తారు, అచ్చీ రీతి పఢకర్ గ్యాలప్ కర్తే రహేంగే. నిశ్చయ బుద్ధి పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు చక్కగా ఈశ్వరీయ చదువుతారు, ఇంకా గ్యాలప్ చేస్తారు. గ్యాలప్ చేయడం అంటే గుర్రం ఇలా ఫాస్ట్ పరిగెత్తుతుంది కదా, ఆ విధంగా పురుషార్థంలో తీవ్ర పురుషార్థం చేస్తారు. ఎవరి అదృష్టం అయితే తక్కువ ఉందో, ఇంకా మేల్కోలేదో, వాళ్ళు కుంటివాళ్ళ నడుస్తారు పురుషార్థంలో. ఎవరి అదృష్టం అయితే మేల్కుందో వాళ్ళు ఏం చేస్తారు, తీవ్ర పురుషార్థం. ఎంత ఫాస్ట్ అంటే ఇంకా గుర్రం ఎంత ఫాస్ట్ పరిగెత్తుతుందో ఆ విధంగా పురుషార్థం చేస్తారు. ఎంత తేడా ఉంది చూడండి, కుంటివాళ్ళు నడవడంలో ఇంకా ఒక గుర్రము ఫాస్ట్ స్పీడ్గా పరిగెత్తడంలో అంత తేడా ఉంటుంది పిల్లల యొక్క పురుషార్థంలో. కారణం ఏమంటున్నారు బాబా, పిల్లల యొక్క నిశ్చయము. కోయి భీ బాత్ మే సంశయ హై తో పీछे రह जाएंगे. సంశయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంకా వెనుక ఉండిపోతారు.
जो निश्चय बुद्धि बन अपनी बुद्धि को बाप तक दौड़ाते रहते हैं वो సతో ప్రధాన్ బన్ జాతే हैं. నిశ్చయ బుద్ధి పిల్లలు ఎప్పుడు కూడా ఏ పందెము ఎక్కడ పరిగెత్తుతూ ఉంటారు, బుద్ధి ద్వారా ఎప్పుడు శివబాబా వైపు పరిగెత్తుతూ ఉంటారు, ఎప్పుడు పరంధామం వైపు పరిగెత్తుతూ ఉంటారు, ఎప్పుడు సతయుగం వైపు పరిగెత్తుతూ ఉంటారు. అయితే ఇలా పరిగెత్తుతున్న పిల్లలు ఏమవుతారు, బుద్ధి ద్వారా పరిగెత్తడం అన్నమాట. ఇలా పరిగెత్తే పిల్లలు సతో ప్రధానంగా అవుతారు అని చెప్తున్నారు బాబా. అంటే నిశ్చయం అనేది ఎంత మనము పెట్టుకోవడం అవసరము. నిశ్చయం యొక్క ఆధారం పైన పురుషార్థం అనేది తీవ్రంగా చేస్తాము లేక నెమ్మదిగా చేస్తాము. మరి ఇప్పుడు నడుస్తున్న సమయంలో ఎటువంటి పురుషార్థం కావాలి? పరిగెత్తితే పురుషార్థం కూడా కాదు, ఎగరే పురుషార్థం కావాలి. ఎగరే కళ్ళలో వెళ్ళేది ఉంది. అయితే మరి మురళిలో బాబా చదువు గురించి అర్థం చేస్తూ స్టూడెంట్స్ ఎలా ఉంటారు అని చెప్తున్నారన్నమాట. स्टूडेंट जब स्कूल में पढ़ते हैं तो उनको यह मालूम रहता है कि हमको पढ़कर क्या बनना है. స్కూల్లో స్టూడెంట్స్ చాలా క్లియర్ ఉంటుంది, చదివిన తర్వాత మాకేం అయ్యేది ఉంది అని. मीठे मीठे रूहानी बच्चों की बुद्धि में आना चाहिए कि हम सतयुग पारसपुरी के मालिक बनते हैं. మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల యొక్క బుద్ధిలో కూడా ఎప్పుడు ఏం ఉండాలంటున్నారు బాబా? సతయుగానికి పారస్పురికి మేము యజమాని అవుతున్నాము. ఎలా అయితే లౌకికంలో స్టూడెంట్లకు గుర్తుంటుంది మేము ఏమవ్వడానికి ఈ చదువు చదువుతున్నాము అని, ఎంత క్లియర్ స్పష్టంగా ఉంటుంది. అలానే ఈశ్వరీయ చదువు చదువుతూ కూడా నా ఆత్మిక పిల్లలు మధురమైన పిల్లలకు కూడా చాలా క్లియర్గా ఇది బుద్ధిలో ఉండాలి, మేము సతయుగానికి పారస్పురికి యజమాని అవ్వడానికి ఈ చదువు అనేది చదువుతున్నాము అని. మరి ఆ క్లారిటీ అనేది ఉంటుందా? ఆ స్పష్టతతో మనం చదువుతున్నామా? ఎప్పుడు కూడా మన లక్ష్యం అనేది మన ఎదుట ఉంటుందా? ఎప్పుడు కూడా బుద్ధి లక్ష్యాన్ని చూస్తూ ఉంటుందా లేక వేరే వాళ్ళని చూస్తుందా? వేరే విషయాల్ని చూస్తుందా? కళ్ళు ఏమేం చూస్తాయి, ఎటు పోతాయి, మనసు ఎక్కడ పరిగెత్తుతూ ఉంటుంది, ఎన్ని విషయాలు కనెక్టెడ్ ఉన్నాయి చూడండి ఈ ఒక్క విషయంతో. స్టూడెంట్ లాగా మన బుద్ధిలో ఒకే విషయం ఉండాలి, నేను ఇప్పుడు సతయుగానికి పారస్పురికి యజమాని అవుతున్నాను అని, దానికోసము ఈ ఈశ్వరీయ చదువు చదువుతున్నాను అని. అంతా క్లియర్గా మన మనసులో మన లక్ష్యం అనేది ఉండాలి. స్కూల్ గురించే, స్టూడెంట్ లైఫ్ గురించే ఇంకా అర్థం చేస్తున్నారు బాబా. తుమ్ యహా బైఠే హో జాన్తే హో హమారా స్కూల్ ఊంచతే ఊంచ హే. మరి మీరు ఎక్కడైతే కూర్చున్నారో, ఏ చదువు అయితే చదువుతున్నారో ఇది అన్నిటికన్నా ఉన్నతమైనది అనే విషయము మీ అవగాహనలో ఉంటూ మరి మీరు ఈ చదువు చదువుతున్నారు కదా అని బాబా అంటున్నారు. ఇససే బడా స్కూల్ కోయి హోతా నహీ హై. చూడండి ఎంత నష యొక్క విషయం చెప్తున్నారు కదా బాబా. ప్రపంచంలో దీనికన్నా ఇంకా గొప్ప స్కూలు లేదు అంటున్నారు. లౌకిక ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద చదివే యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఐఐటి అని, లేక విదేశాలలో క్యాంబ్రిడ్జ్ అని, లేక ఇంకా గొప్ప యూనివర్సిటీస్ ఎంఐటి అని అమెరికాలో, అలా చాలా పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకా అక్కడ చదివితే చాలా గొప్ప అని అనుకుంటారు. బాబా అంటున్నారు ప్రపంచంలో ఉన్న అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ కన్నా ఉన్నతమైన చదువు నేను చదివిస్తున్న ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉంది. ఇటువంటి ఉన్నతమైన చదువు మరి మీరు చదువుతున్నారు. అయితే మీకు ఎంత సంతోషంగా ఉండాలి. మీ అడ్మిషన్ ఏ స్కూల్లో అయింది, ఇది ఎంత సంతోషకరమైన విషయము. ఈ విషయం గుర్తుంచుకొని మీరెంత ఆనందంలో ఉండాలి అని చెప్తున్నారు పిల్లలకు. इस पत्थरपुरी से पारसपुरी में जाने का यह पुरुषोत्तम संगम युग है. कल पत्थर बुद्धि थे, आज पारस बुद्धि बन रहे हैं. సంగం యుగంలో పత్థర్పురి నుంచి పారస్పురికి మనం వెళ్తున్నాము. బుద్ధి కూడా పత్థర్ బుద్ధి నుంచి పారస్ బుద్ధి ఈ సమయంలో అవుతుంది. అయితే స్టూडेंट को दिल में रहता है अभी टीचर आया कि आया.
మురళీ క్లాసులో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? బస్ ఇంకా ఇప్పుడు బాబా మురళి మొదలవుతుందంటే ఇంకా శివబాబా, మనం శివబాబానే చెప్తున్నారు, శివబాబానే బ్రహ్మతను ద్వారా చెప్తున్నారు. నిమిత్తంగా ఎవరైనా ముందు ఉంటారు, అది విషయం మనకు క్లియర్ తెలుసు. అయితే ఇప్పుడు మేము బాబా మురళి వింటాము అని ఎంత ఆతృతతో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. లేక మురళి స్టార్ట్ అయిన తర్వాత క్లాస్కి వస్తారా? ఇప్పుడైతే మనం వెళ్తలేమనుకోండి, సెంటర్కి వెళ్తలేం, కానీ 7 o'clock మధువనం మురళి కూడా 7 o'clock ఉంటుంది కదా ప్రొద్దున. మళ్ళీ 7 గంటలకి కరెక్ట్ మురళి వింటారా? లేక ఇంకా యూట్యూబ్లో అది రికార్డెడ్ మురళి ఉంటుంది, దినంలో ఎప్పుడైనా వినొచ్చులే అని అనుకుంటారా? దినచర్యను ఇప్పుడు ఈ ఏదైతే నడుస్తుందో సమయము, దీంట్లో దినచర్యను కూడా పాడు చేయకూడదు. 7 o'clock మురళి అంటే 7 o'clock వినాలి. ఎందుకంటే 7 o'clock మురళిలో బాబా ఏదైతే మీఠే మీఠే సికిలదే బచ్చో ప్రతి అని పిల్లలకు ఏదైతే అంటారో ఆ విషయము మళ్ళీ తర్వాత వింటుంటే ఆ పవర్ అనేది అంతా ఉండదు. యాద ప్యార్ అనేది ప్రొద్దున మురళిలోనే ఇస్తారు బాబా, మధుబనంలో ఎప్పుడైతే మురళి నడుస్తుందో ఆ సమయంలో. అందుకోసం మురళి అనేది ఆ టైము, ఆ రొటీన్ అనేది మనం ఇప్పుడు పాడు చేసుకోకుండా కరెక్ట్ ఆ టైంకి మురళి వినాలి. అందుకోసం బాబా అంటున్నారు స్టూడెంట్కి ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు టీచర్ వచ్చారు ఇంకా మేము చదవాలి అని. అయితే తుమ్ బచ్చే భీ సమజ్తే హో హమారా టీచర్ తో స్వయం భగవాన్ హే, స్వయం భగవంతుడే మన టీచరు. వహ హమ్కో స్వర్గ కా మాలిక్ బనాతే హే తో జరూర్ సంగం పర్ ఆయేంగేనా. స్వర్గానికి యజమాని చేస్తారు శివబాబా మనకు. అయితే తప్పనిసరిగా మరి ఎప్పుడు వస్తారు శివబాబా? సంగం యుగంలో వస్తారు కదా అని చెప్తున్నారు బాబా. మరి బాబా ఏదైతే చెప్పారో, నేను బ్రహ్మ తనువులో వస్తాను, బ్రహ్మానే మనము నంది అని అంటాము, అతనే నాకు రథము, అతనిపైన నేను సవారీ చేస్తాను. మరి నేను రోజంతా సవారీ చేస్తానా అనే విషయము ఇప్పుడు విందాం బాబా ఏమన్నారు దీని గురించి. బాప్ कहते हैं बच्चे मैं इस बैल पर अर्थात रथ पर सदैव सवारी करूं, इसमें मुझे सुख नहीं भासता है. రోజంతా నేను నా రథంపై కూర్చొని ఉండడము, నందిపై కూర్చొని ఉండడము నాకు సుఖం అనేది దాంట్లో అనిపించదు. मैं तो तुम बच्चों को पढ़ाने आता हूँ, ऐसे नहीं बैल पर सवारी कर बैठे ही है. నేను మీకు చదివించడానికి పరంధామ నుంచి వస్తాను, మళ్ళీ బ్రహ్మతనువులో వచ్చి మురళి చెప్తాను, ఇంకా దాని తర్వాత అక్కడే కూర్చుని ఉంటాననేది కాదు అని అంటున్నారు బాబా. రాత్ దిన్ బైల్ పర్ సవారీ హోతీ హై క్యా? ఇతను నా రథము అంటే రోజంతా ఈయనపైనే ఈయన తనువులోనే నేను ఉంటానా అని అడుగుతున్నారు. ఉన్కా తో సెకండ్ మే ఆనా జానా హోతా హై, సదైవ బైఠనే కా కాయదా హీ నహీ హై. రోజంతా ప్రతి క్షణము నేను వీరి తనువులో ఉంటాననేది కాదు, నేను వస్తూ పోతూ ఉంటాను. ఎందుకంటే నాకు క్షణం కన్నా తక్కువ సమయం కావాలి రావడానికి ఇంకా పోవడానికి అని అంటున్నారు బాబా. బాబా కిतना दूर से आते हैं पढ़ाने के लिए, घर तो उनका वह है ना. శివబాబా అంటున్నారు నేను ఇక్కడే కూర్చుంటానేంటి నందిలో రోజంతా? కాదు, నేను వచ్చేది పరంధామం నుంచి, నా ఇల్లు అక్కడ ఉంది, అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మీకు చదివిస్తాను. सारा दिन शरीर में थोड़े ही बैठेगा, उनको సుఖ హీ నహీ ఆయేగా. రోజంతా నేను కూర్చోను బ్రహ్మతనువులో, దాంట్లో సుఖం అనేది నాకు లేదు. నాకు ఎలా అనిపిస్తుంది చూడండి ఏమంటున్నారు బాబా. జైసే పింఛడే మే తోతా ఫస్ జాతా హే. నాకు ఎలా అనిపిస్తుంది, ఎలా అయితే రామచిలక పింజరంలో ఉంటుంది కదా, నాకు కూడా అలా పింజరంలో బ్రహ్మతనువులో రావడం అంటే అలా పింజరంలో వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ పరంధామంలో అంత బేహద్దు స్థానంలో ఉండేవాడిని, ఇలా నన్ను సమయాన్ని సర్దుకొని బ్రహ్మతనువులో రావడం అనేది అలా ఉంటుంది. అందుకోసం నేను రోజంతా బ్రహ్మతనువులో ఉండను, మీకు చెప్పి ఇంకా నేను మళ్ళీ వెళ్ళిపోతాను అని అంటున్నారు బాబా. मैं तो यह लोन लेता हूँ तुमको समझाने के लिए. చూడండి, మన కోసం పరంధామం వదిలేసి మళ్ళీ హద్దు బేహద్దు నుంచి హద్దులో వచ్చి మనకు మళ్ళీ ఈ జ్ఞానం చెప్పడము, ఎందుకంటే మీ గురించి అని అంటున్నారు. మరి మీ గురించి అన్నప్పుడు మనకు ఎంత శ్రద్ధ ఉండాలి చదువు పట్ల, మనం ఎంత ధ్యానం పెట్టాలి. మా గురించి ఖాస్ బాబా వస్తారు, విదేహి బాబా దేహంలో ప్రవేశిస్తారు మా కోసం.
అయితే మేము మరి చదువుపై ఎంత శ్రద్ధ పెట్టే అవసరం ఉంది. तुम कहेंगे ज्ञान का सागर बाबा आते हैं हमको पढ़ाने के लिए, खुशी में रोमांच खड़े हो जाते हैं ना. అయితే సంతోషంలో రోమాలు పులికిస్తాయి అన్నమాట పిల్లలకు. వహ ఖుషీ ఫిర్ కమ్ థోడీ హీ హోనీ చాహియే. మరి మీ సంతోషం తక్కువ అవ్వకూడదు కదా. అయితే మరి ఈ విషయాన్ని ముందు తీసుకుపోతూ బాబా అంటున్నారు, ఏక్ బైల్ పర్ దో కి సవారీ సదైవ హోగి క్యా. మళ్ళీ అదే విషయం తీసుకుపోతున్నారు ముందు బాబా. నేను రోజంతా నందిపై కూర్చొని ఉంటానేంటి, ఇద్దరిద్దరు సవారీలు కూర్చుంటారా, ఒకరు ఆ నంది పైన ఆ దేహంలో అని చెప్తూ, నేను రోజంతా బ్రహ్మతనులో ఉండను, నేను ఇది లోన్ తీసుకున్నాను మీకు చదివించడం గురించి అని అర్థం చేయిస్తున్నారు. ఇలా బాబా తన అనుభవాన్ని ఈరోజు పిల్లలతో షేర్ చేస్తున్నారు చూడండి. అయితే పాపాల గురించి అర్థం చేయిస్తూ పిల్లలు మరి విసిగిస్తారు, మేము కొడతాము, మరి ఇలా ఎన్ని పాపాలు అవుతాయి అని పిల్లలు అడిగితే బాబా జవాబులో ఏం చేసి చెప్పారు చూద్దాము. అయితే బాబా అన్నారనమాట, పిల్లలు స్మృతిలో ఉండాలి, యాదమే రహో నహితో ఏక్ వికరం కా బోజ్ 100 గుణా హో జాయేగా. స్మృతిలో ఉండండి, లేకుంటే ఒక వికర్మ యొక్క బరువు ఎంత అయిపోతుంది, 100 రెట్లు అయిపోతుంది కదా. హడుగుడు ఏక్దమ్ టూట్ జాతే హే, ఇస్మే భీ ముఖ్య వికార హే కామ కా. కామ వికారంలో వెళ్తే మన ఎముకలు ఇంకా విరిగినట్లు అని అంటున్నారు బాబా. పై నుంచి పడితే ఎలా మనము శరీరం అనేది ఎలా అయిపోతుంది, అలాగా అవుతుంది. అందుకోసము ఇటువంటి వికారాల్లో వెళ్ళకూడదు అని అర్థం చేయిస్తూ బాబా అన్నారనమాట. కొందరు పిల్లలు అడుగుతారు, కై कहते हैं बच्चे तंग करते हैं फिर मारना पड़ता है. మరి బాబా మా నుంచి మరి పాపాలు అవుతాయి కదా, పిల్లల్ని కొడతాము, పిల్లలు విసిగిస్తారు. అయితే బాబా ఏమంటున్నారు, అబ్ యహ కోయి పూछने का नहीं रहता है. ఇది అడిగే విషయం కాదు. ఏతో ఛోటా పాయి పైసే కా పాప్ కహెంగే. ఇది ఏదో గవ్వ లాంటి ఓ పైస లాంటి పాపము, ఇది కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే వికారాల్లో వెళ్ళకూడదు, పవిత్రంగా ఉండాలి. వికారాల్లో వెళ్తే ఏమంటారు బాబా, 5వ అంతస్తు నుంచి కింద పడినట్లు కదా అని అర్థం చేయిస్తారు. తుమ్హారే సర్ పర్ తో జన్మ జన్మాంతర్ కే పాప్ హై, పెహ్లే ఉన్కో తో భస్మ కరో. ఏదైతే జన్మ జన్మల పాపాలు ఉన్నాయో ఆ పాపాలను భస్మం చేసుకోండి. బాబా పావనంగా అవ్వడానికి సహజమైన ఉపాయాలు చెప్తూ ఉంటారు పిల్లలకు. ఇంకోటి లాస్ట్లో బ్రహ్మబాబా ఏమన్నారంటే, నేను శివబాబాకు ఒకటే ఒక కొడుకుని, ఇంకా చాలా చాలా గారాభమైన కొడుకుని అని చెప్తూ ఒక మంచి విషయం అర్థం చేయించారనమాట. అయితే బాబా అన్నారు, ఏక హీ సిక్కిలదా బాపకా బచ్చా హూ. బ్రహ్మబాబా తన అనుభవం చెప్తూ అన్నారనమాట, నాకు చాలా సంతోషం ఉంటుంది, ఇప్పుడు అమరలోకంలో వెళ్ళాలి. ఇంకోటి అక్కడ మళ్ళీ ఈ వృద్ధ దేహం అనేది ఉండదు, అక్కడ మళ్ళీ ఒక చిన్న పిల్లవాడు యొక్క శరీరం అనేది నాకు దొరుకుతుంది, నా బాల్యకాలం ఉంటుంది అనేది చాలా నాకు సంతోషంగా ఉంటుంది అని అంటున్నారు బాబా. ఏక హీ సిక్కిలదా బాప్ కా బచ్చా హూ, బాప్నే అడాప్ట్ కియా హే. నాకైతే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను శివబాబా యొక్క సంతానాన్ని, శివబాబా నన్ను అడాప్ట్ చేశారు, నేను అతనికి చాలా గారాభమైన పిల్లవాడిని అని చెప్తున్నారు. తో బాబా కిత్నా ప్యార్ కర్తే హే, అంటే శివబాబా నాకు ఎంత ప్రేమ చేస్తారు, ఏక్దమ్ ప్రవేశ్ కర్లేతే హే, నాలోనే ఇంకా ప్రవేశిస్తారు, అంత ప్రేమ నాతో ఉంది శివబాబాకు అని చెప్తున్నారు బాబా. యహ భీ ఖేల్ హే నా, ఖేల్ మే హమేషా ఖుషి హోతీ హై. ఇదంతా సృష్టి నాటకం కదా, దీంట్లో ఎప్పుడు కూడా సంతోషంతో మనము ఈ ఆట అనేది ఆడాలి. యహ భీ జాంతే హై జరూర్ బహుత్ బహుత్ భాగ్యశాలి రథ హోగా. అయితే బ్రహ్మబాబా చాలా భాగ్యశాలి రథము శివబాబాకు. తుమ్ తో భాగ్యశాలి హో జో విశ్వ కా మాలిక్ బననే కే లియే పढ़ते हो. ऐसी పढ़ाई पर कितना అటెన్షన్ దేనా చాహియే. అయితే మనకు కూడా బాబా అంటున్నారు, మీరు కూడా ఎంతో భాగ్యశాలి పిల్లలు ఉన్నారు, మీరు విశ్వానికి యజమాని అవ్వడానికి చదువు చెప్తున్నారు. అయితే మరి ఈ చదువుపై పిల్లలకు ఎంత శ్రద్ధ అనేది పెట్టే అవసరం ఉంది అని. అయితే ఇలా ఈరోజు రకరకాలుగా బాబా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు అర్థం చేయించడం జరిగింది. ఇలా రోజు మురళి వింటే ఎంత ఆనందంగా ఉంటుందనేది మనమే ఎక్స్పీరియన్స్ చేయగలము. ఓం శాంతి.